మన గోదావరిలో పులసతో పాటు ఇలాంటి చిన్ని చిన్ని టేస్టీ చేపలు చాలా దొరుకుతాయి. సో, దీని పేరొచ్చేసి ఇసక దొందలంట. వినడానికి చాలా ఎటకారంగా ఉంది కదా! తినడానికి మాత్రం చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక్కటే పొడుగు ముళ్ళు ఉంటుంది. సో, ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చి ఆయిల్ కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలా వేసుకొని ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి కలుపుకొని ముందుగానే కారం పట్టించిన చేపల్ని ఇలా మనం పేర్చుకోవాలి తప్ప గరిటె పెట్టి కలిపేలాగా అయితే వేసుకోకూడదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ చాలా మెత్తగా ఉంటాయి. సో, తర్వాత నేను చూపించిన మసాలాలు వేసేసుకోండి. వేసుకొని కాసేపు మగ్గాక ఇలా కదపాలి తప్ప మనమైతే గరిటె పెట్టకూడదు. తర్వాత కొంచెం కారం వేసుకొని, కొత్తిమీర వేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత కూడా ఇలాగే కలపాలి. గరిటె పెడితే మాత్రం మనం గరిటె పెట్టడం వల్ల ఇలా అయింది. సో, చేపలతో పాటు మేము గోదావరి రొయ్యలు కూడా వండుకున్నాము. మీలో ఎంతమందికి ఇసుక తొందరలు తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోయినా లైక్ చేయండి. థ్యాంక్ యూ.